ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన అరకు ఘాట్ని నెక్స్ట్ లెవెల్లో డెవలప్ చేయబోతున్నారు. ఎలా డెవలప్ చేయబోతున్నారో ఈ వీడియోలో మీరు చూస్తారు. అలానే అరకు ఎంట్రన్స్ లోని ఘాటాలను కూడా చూస్తారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ వాళ్ళకి వెళ్తే ఈ బ్లాగ్ లో నేను చూపుతున్నాం అంటే మీకు నేను ఆల్రెడీ అరకు ఎంట్రన్స్ రోడ్ చూపించాను, అలాగే బైపాస్ లో వర్క్ చూపించాను, అది జరిగింది అనేది. సో ఈ రోజు వీడియోలో మీకు ఏం చూపిస్తా అంటే మన అరకు ఘాట్ ఉంది కదా, అరకు ఘాట్ ని నెక్స్ట్ లెవెల్ లో డెవలప్ చేయబోతున్నారు. దాని గురించి చాలా చాలా వర్క్స్ కూడా జరుగుతున్నాయి, అంటే ల్యాండ్ అక్విజిషన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ విషయం నాకే తెలిసిందంటే అక్కడ మాకు తెలిసిన రిలేటివ్స్ ఉన్నారు. సో వాళ్ళ ల్యాండ్ అయితే ఈ హైవే వర్క్స్ లో పోతుంది అనమాట, ఘాట్ రోడ్ లో. సో అందువల్ల ఈ విషయం నాకైతే తెలిసింది. ఘాట్ లో కూడా మనకి రోడ్ ఎక్స్టెండ్ చేస్తారని చెప్పేసి. సో మన రంపుల ఘాటు, తర్వాత మన చింతపల్లి ఘాటు, ఇవన్నీ ఘాట్స్ ఉన్నాయి కదా, ఈ ఘాట్స్ అన్ని కూడా నెక్స్ట్ లెవెల్లో చేశారు ఎక్స్టెన్షన్ అయితే. సో ఆ ఘాట్ వీడియోస్ మీరు చూడాలని మన ఛానల్లో ఉంటే మళ్ళీ నేను తొందరలో వెళ్తాను, వెళ్ళి మీకు అక్కడ వర్కలు జరుగుతుంది చూపిస్తాను. ఈ వీడియోలో అయితే మీకు మన అరకు ఘాట్ ని ఎలా డెవలప్ చేయబోతున్నారో చెప్పబోతున్నాను. మరి వెళ్దామా అరకు ఘాట్ ని చూడడానికి? లెట్స్ గో. ఫస్ట్ మనమైతే మ్యాప్ లో చూద్దాం, తర్వాత విజువల్స్ చూద్దాం. లెట్స్ గో మరి మ్యాప్ లోకి. ఫ్రెండ్స్, ఇక్కడ మ్యాప్లోకి వెళ్ళినట్లయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదే నేషనల్ హైవే 516E. ఇది మనం చూసుకున్నట్లయితే అరకు బైపాస్ మీకు ఆల్రెడీ చూపించాను. అండ్ ఇది అరకు ఎంట్రన్స్ నుంచి అరకు ఘాట్ ఎంట్రన్స్ వరకు రోడ్డు, అది కూడా మీకు చూపించాను. సో ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే మన అరకు ఘాట్ రోడ్ చూడబోతున్నాం. ఘాట్ రోడ్ని ఎక్స్టెండ్ చేయబోతున్నారు. ల్యాండ్ అక్విజిషన్ జరుగుతుంది. ఆ ల్యాండ్ అక్విజిషన్ జరిగిందంటే ఖచ్చితంగా రోడ్ అయితే వేస్తారు, రోడ్డు వెడల్పు జరుగుతుంది. ప్రస్తుతం అక్కడ మనకి 3 నుంచి 7 మీటర్ల వరకు రోడ్డు వెడల్పు ఉంది. ఒకవేళ ఎక్స్టెన్షన్ జరిగిందంటే 5 నుంచి 9 మీటర్ల వెడల్పు అయితే పెరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మన బల్లు కూడా ఉంది కదా అరకు ఘాట్ ఎంట్రన్స్, అక్కడ నుంచి ఎగ్జాక్ట్గా మన కాశీపట్నం వరకు ఈ ఘాట్ని అయితే ఎక్స్టెండ్ చేస్తారు. చూస్తున్నారు కదా, మన కాశీపట్నం నుంచి ఎగ్జాక్ట్గా విజయనగరం వరకు పెద్ద రోడ్డు ఉంటుంది, అంటే రోడ్ ఆల్రెడీ వేశారు. సో ఆ రోడ్ మీరు చూడాలన్నా మన ఛానల్లో ఉంటే చూడొచ్చు. మీరు కనుక మన కాశీపట్నం నుంచి విజయనగరం దాకా రోడ్ చూస్తే చాలా చాలా బాగుంటుంది. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటుంది, చూడొచ్చు. అండ్ ఇంకా చూస్తున్నారు కదా, ఈ ఘాట్ మొత్తం కూడా కొట్టి ఘాట్ని డెవలప్ చేస్తారు. ఆల్రెడీ మన రంపుల ఘాటు, తర్వాత కేడీపేట ఘాటు, లంబసింగ్ ఘాటు, చింతపల్లి ఘాటు, ఈ ఘాట్లన్నీ కంప్లీట్ చేశారు కదా, అదేవిధంగా ఈ ఘాట్ని కూడా డెవలప్ చేస్తారు. కానీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు వర్క్. స్టార్ట్ అయితే నేను మీకు తొందరలో చూపిస్తాను వర్క్ జరుగుతుంది అనేది. ఇంకా చూస్తున్నారుగా, ఇదంతా కూడా ఘాట్ రోడ్ అనమాట. మొత్తం 42 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. 40 కిలోమీటర్స్ వరకు డిజైన్ చేస్తున్నారు, అంటే 2 కిలోమీటర్స్ డిక్రీజ్ అవుతుంది. అండ్ రోడ్ కూడా పెద్ద అవుతుంది, జర్నీ కంఫర్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మనం వెయిట్ చేయాలి. ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతుంది ప్రస్తుతం. ల్యాండ్ ఎక్విజిషన్ అవగానే ఘాట్ని అయితే ఎక్స్టెన్షన్ మొదలు పెడతారు. సో ఈ వీడియోలో మనమైతే ఈ ఎంట్రన్స్లోని రోడ్ వ్యూ ఎలా ఉందో చూడబోతున్నాం, అండ్ బ్యూటిఫుల్ విజువల్స్ చూడబోతున్నాం. కొన్ని విషయాలు ఘాట్ గురించి కూడా తెలుసుకోబోతున్నాం. మరి వెళ్దామా విజువల్స్ చూడడానికి? ఫ్రెండ్స్, చూసారు కదా, మీకైతే మ్యాప్ లో చూపించాను మన అరకు ఘాట్ ని ఎగ్జాక్ట్ గా మనకి ఎలా డెవలప్ చేస్తున్న రోడ్ అనేది. అండ్ అలానే ఇప్పుడు మనమైతే ఏం చూడబోతున్నాం అంటే మన అరకు ఘాట్ ని స్కైవే లో చూడబోతున్నాం, అండ్ బ్యూటిఫుల్ విజువల్స్ చూడబోతున్నాం అనమాట. అండ్ మీకు అరకు ఎంట్రన్స్ లో స్కైవే చూపిస్తాను, అండ్ మధ్య మధ్యలో కుదిరితే ఘాట్ కూడా చూపిస్తాను. సో మరి వెళ్దాం విజువల్ చూడడానికి. లెట్స్ గో. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనమైతే అరకు ఘాట్ ఎంట్రన్స్ లో ఉన్నాం. నిన్న వీడియోలో మీకు చూపించే కదా, మనం కంప్లీట్ గా ఇలా ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళాం. మన బల్లుగూడ ద్వారా ఈ ప్లేస్ అయితే ఓపెన్ అయింది, అంటే ఈ సెక్షన్ ఓపెన్ అయింది. ఇది ఇంకొక భారీ రోడ్ అనమాట, మొత్తం ఎలివేటెడ్ ఉంటుంది. అండ్ మనం ఇంతకుముందు చుట్టూ తిరుక్కుని వెళ్ళేవాళ్ళం, మ్యాప్ వెళ్ళి చూస్తాం కదా, ఆ విధంగా వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు మనం స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాం. దాదాపుగా ఒక 2 కిలోమీటర్స్ వరకు డిస్టెన్స్ అయితే సేవ్ అయింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మీకైతే కనబడుతుంది, ఇదంతా కూడా ఘాట్ రోడ్డు, అరకు ఘాట్ స్టార్టింగ్. మనం చాలా కొండలు మారుతూ అరకు ఘాట్ని దాటుకుని అయితే వెళ్తాం. సో అరకు ఘాట్ దాటిన తర్వాత మనకి బొడ్డవర అయితే వస్తుంది. మీకు మ్యాప్లో చూపించినట్టుగానే కంప్లీట్గా మన అరకు ఘాట్ని అయితే చేంజ్ చేయబోతున్నారు. అండ్ మొత్తం మనకి డబల్ రోడ్ రాబోతుంది, కొంచెం వెడల్పు అయితే పెరగబోతుంది. ప్రస్తుతం ఉన్న వెడల్పు 3 నుంచి 7 మీటర్ల వరకు ఉంటుంది. ఒకవేళ దీన్ని ఇంక్రీజ్ చేస్తే 5 నుంచి 9 మీటర్ల వరకు వెడల్పు పెరుగుతుంది. మనకి 2.5 మీటర్స్ షోల్డర్స్ వస్తాయి. అంటే మనం అక్కడ చూస్తున్నాం కదా, కంప్లీట్గా రోడ్ వచ్చి పక్కన మట్టిలో వచ్చింది. ఆ మట్టిలో వచ్చేది 2.5 మీటర్స్ ఉంటుంది. మిగిలిన మొత్తం రోడ్ అయితే ఉంటుంది. 2 లైన్ ఉంటుంది, సింగిల్ రోడ్ ఉంటుంది. ఘాట్ కంప్లీట్గా చేంజ్ అవుతుంది.
అలానే మనం చూసుకున్నట్లయితే రంపుల ఘాట్ మీకు చూపించే కదా, ఆ ఘాట్ చూస్తే మీకు తెలుస్తుంది ఎలా చేంజ్ అవుతుంది అనేది. తర్వాత కేడీపేట ఘాట్ కూడా చూపించాను, ఆ ఘాట్ కూడా చూసినా మీకు అర్థమవుతుంది ఈ ఘాట్ ఎలా చేంజ్ అవబోతుంది అనేది. ఇంకా చూస్తున్నారు కదా కంప్లీట్గా మీకు ఆ లెఫ్ట్లో ఉండే కొండ అయితే అలా లైట్గా కొట్టి అక్కడ రోడ్ అయితే వేస్తారు. అండ్ మనకి కంప్లీట్గా రోడ్డు వెడల్పు పెరుగుతుంది. ఆ వెడల్పు పెరగడం వల్ల ఏమవుతుందంటే మన డ్రైవింగ్ క్వాలిటీ పెరుగుతుంది అండ్ రైడింగ్ చేసిన రైడింగ్ క్వాలిటీ పెరుగుతుంది. మనం చూస్తున్నాం కదా ఆ హైవే డెవలప్ అయిన తర్వాత మనం ఎంత తొందరగా వెళ్ళగలుగుతున్నామో విజయనగరం నుంచి బొడ్డువర వరకు. అలానే మనకి ఈ హైవే అయితే మ్యాప్లో మీకు చూపించినట్టుగానే మన బల్లుగూడ నుంచి ఎగ్జాక్ట్గా కాశీపట్నం ఉంది కదా, కాశీపట్నం దాకా కన్స్ట్రక్ట్ చేస్తారు. ఎందుకంటే కాశీపట్నం నుంచి మనకు ఆల్రెడీ ఇలా పెద్ద హైవేనే ఉంది కాబట్టి సో అదని ఇంకా అలానే ఉంచేస్తారు. మధ్యలో ఒక పార్ట్ మనకి కంప్లీట్ అవ్వలేదు, దాన్ని కూడా కంప్లీట్ చేసేయచ్చు. చూద్దాం ఎలా ఈ చేంజ్ జరుగుతాయి అనేది. ప్రస్తుతం మనం ఘాట్ చూస్తున్నాం కదా, ఇది మొత్తం చేంజ్ అవుతుంది. మీరు కంప్లీట్ ఘాట్ రూట్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంటుంది. కంప్లీట్గా మన అరకు ఘాట్ నేను షూట్ చేశాను, బైక్ మీద వెళ్ళినప్పుడు, కార్లో వెళ్ళినప్పుడు, నైట్ టైం వెళ్ళినప్పుడు, ఇలా చాలా రకరకాలుగా నేను డిఫరెంట్ టైమ్స్లో ఈ ఘాట్ మీదకి షూట్ చేశాను. ఆ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లోనే ఉంటాయి, చూసేయండి. మన ఛానల్లో 2000 పైగా వీడియోస్ అయితే ఉన్నాయి. మీకు ఏది కావాలన్నా మన ఆంధ్రాలోని కంప్లీట్గా నేను షూట్ చేయడానికి ట్రై చేస్తాను. సో మరి దానికి మీ సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నా. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా మనకి సమ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అక్కడ ఏదో, ఆ బిల్డింగ్ గురించి మీకు ఏం తెలిస్తే కామెంట్ చేయండి. ఇది కానీ మనకి కంప్లీట్ అయింది అనుకోండి ఈ ఘాట్ రోడ్డు, మనం హ్యాపీగా జర్నీ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఈ ఘాట్ రోడ్లోని. అలానే మన బొడ్డవరం నుంచి ఎగ్జాక్ట్గా పెందుర్తి దాకా 4 లేన్ చేస్తా అన్నారు, అది కూడా అప్రూవ్ అయింది అన్నారు. బట్ వర్క్ ఎక్కడ స్టార్ట్ అయింది నాకు తెలియలేదు, మీకేం తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ అలానే రూట్ మ్యాప్ గురించి కూడా మీలో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కామెంట్ చేస్తారనుకున్నాను, ఇన్ఫర్మేషన్ నాకు ఇస్తారనుకుంటున్నా. సో చూస్తారు కదా ఈ లెఫ్ట్లో మీకు మొత్తం కనిపిస్తుంది ఘాట్ అయితే. ఇంకా కాస్త ముందుకు వెళ్ళాం అనుకోండి మనకి కంప్లీట్గా ఘాట్ కనబడుతుంది, మెలికలు ఉన్న రోడ్డు. ఇంకా నేను ఇక్కడ దాకా మీకు చూపిస్తాను, ఎందుకంటే ఇంకా ముందుకు వెళ్దాం అనుకున్నా కానీ లైట్ ఫెయిల్యూర్ అయింది. అండ్ అలానే మన డ్రోన్లో బ్యాటరీస్ కూడా అయిపోయాయి. కంప్లీట్గా మీకు షూట్ చేశాక కదా అవన్నీ కూడా, సో అవన్నీ షూట్ చేయడం వల్ల బ్యాటరీస్ అయిపోయినాయి. మీకు వరుసగా చూపించాక మన నేషనల్ హైవే 560 అరకు బైపాస్ని, అరకు రోడ్ ఎంట్రన్స్ దగ్గర రోడ్ని అండ్ ఈ ఘాట్ని ఇవన్నీ షూట్ చేసేసరికి మన బ్యాటరీస్ అయితే అయ్యాయి. అండ్ అలానే మీకు ఇంకొక వీడియో కూడా షూట్ చేశాను, కానీ అది మీకు యూజ్ ఉండదని చెప్పేసి నేను షార్ట్ వీడియోలు పెడుతున్నాను, ఆ షార్ట్ వీడియోలో మీరు చూడొచ్చు. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఈ రోడ్ అలా టర్న్ తీసుకుంటూ వెళ్ళి అక్కడ ఒక బిల్డింగ్ కనబడుతుంది చూస్తారా, అక్కడ దాకా వెళ్తుంది. అక్కడ నుంచి స్టోన్ తీసుకొని ఇంకా ముందుకైతే వెళ్తుంది ఘాట్ అయితే. ఘాట్ మొత్తం మీరు చూడాలనుకుంటే మాత్రం మన ఛానల్లో వీడియో ఉంటుంది చూడండి. మీరు ఘాట్లో ట్రావెల్ చేసిన మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఈ ఘాట్లో చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. మీరు ప్రమాదం జరగకుండా హ్యాపీగా జర్నీ చేసుకుని మీరు అరకు వెళ్తే హ్యాపీగా ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎంజాయ్ చేసి వస్తారనుకుంటున్నాను. హ్యాపీగా సేఫ్గా డ్రైవ్ చేయండి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో సన్సెట్ అయితే అవుతుంది, మనం కూడా ఇంకా వీడియోని అయితే ఎండ్ చేద్దాం. మీరు వీడియోని లైక్ చేయడం అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ టైం వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం బయటకు వెళ్ళదు, సబ్స్క్రైబ్ చేసేయండి. సో వీడియోని ఎండ్ చేద్దాం. ఇంకా ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే అరకు ఘాట్ ని కంప్లీట్ చూపించాను. మీరు కంప్లీట్ ఘాట్ వీడియో చూడాలనుకుంటే మన ఛానల్ ఉంటుంది, బైక్ మీద వెళ్ళింది, కార్ లో వెళ్ళింది, చాలా వీడియోస్ ఉంటాయి అరకు ఘాట్ అయితే. మీరు ఆ వీడియోస్ అని చూడాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, లేదా అలా ఛానల్కి స్క్రోల్ చేస్తే మీకు ఆ వీడియోస్ అన్ని వస్తాయి. 2000 పైగా వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్, తక్కువేం కాదు. మెల్లగా సెర్చ్ చేసి చూసండి ఒక్కొక్క వీడియో. సో మరి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకున్నాను అరకు ఘాట్లో ఎలాంటి వర్క్ జరుగుతుంది అనేది. ఇంకా నేనైతే వీడియోని ఎక్కడ ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక వీడియో నేస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి, నోటిఫికేషన్ బార్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.